అప్పికట్ల జాషువయ్య గారు మనతో మాట్లాడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకంటే ముందుగా మహిమరాజ్యంలో ప్రవేశించిన దైవజనులు, సువార్త గాయకులు, సువార్తికులు, అంతర్జాతీయంగా దేవుని నామ ఘనత కొరకు వారి యొక్క సంగీత స్రవంతిని ప్రభు నామ ఘనత కొరకు వినియోగించిన దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడిక ఏర్పాటు చేసిన కుటుంబీకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ ఆశీర్వాదం వివాహం కాకముందే మా సభల్లో గాన పరిచయం చేశాడు. అక్కడ నుండి నిడుమోలు, పెదపూడి, ఇంకా కృష్ణా జిల్లా ఆయా స్థలాలకి నేను పరిచయం చేయటం జరిగింది. దైవజనులు ఇంత త్వరగా వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు. లాస్ట్ ఇయర్ మే నెలలో మొవ్వ పరిశుద్ధరాజు గారి, వేమూరు పరిశుద్ధరాజు గారి సభలో నేను వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు సుమారు 10,000 మంది పైన ఉన్నారు. అప్పుడు నేను రాకడ గురించి మాట్లాడుతూ అదే ఆ రోజు అనే పాట నేను పాడటం జరిగింది. ఎత్తుకున్నాను కానీ హై పిచ్లో. ఇంతలోనే వాడు నా పక్కన వచ్చాడు. అన్నా, మీరు హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు అంత పిచ్చిలో ఎత్తొద్దు, నేను పాడతానన్నాడు. అరే, నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోలేదు నేను అన్నా. అద్భుతంగా పాడాడు. అదే ఆఖరిసారి నేను చూడటం. ఆశీర్వాదం గాయకుడు మాత్రమే కాదు, ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాడు, ఏదన్నా ఇచ్చినా తింటాడు, ఏది ఇచ్చినా పుచ్చుకుని వెళ్ళిపోతాడు. బిజినెస్ మ్యాన్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఆశీర్వాదం సమయస్ఫూర్తిగా మాట్లాడేవాడు. ఒకసారి మా సభలో, మహాసభలు అవి, 1000 మంది జనం ఉంటారు. దైవజనులు జోష్ అన్న ఇంకా రాలా, హోటల్లోనే ఉన్నారు, టైం అయిపోతుంది, నేను టైం మెయింటైన్ చేస్తాను. సరే నాన్న, ఆసి ఒక అరగంట మాట్లాడరా అన్న. అద్భుతమైన వర్తమానం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి ఆ దైవజనుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. అమ్మా, నేను చెప్పేది ఏంటంటే, యెషయా 54:6 నిమిషం మాత్రమే నేను విసర్జించితని గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తానన్నాడు. దేవుడు మన బిడ్డలు విడిచిపెట్టాడు, నీతిమంతుడు. ధైర్యంగా ఉండమ్మా, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. మనకున్న నిరీక్షణ ప్రకారం దైవజనుడు చూస్తాం. నీ భర్త గారు లేకపోతే మీ నాన్నగారు ఎరగని వాళ్ళు లేరు. పొట్టివాడే కానీ చాలా గట్టివాడు, అద్భుతమైన పాటలు పాడేవాడు. అది మీరు కంటిన్యూ చేయండి. మొదటి రాజులు 2:1 ఉంది. దావీదు అంటాడు సొలొమోనుతో, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను వెళుతున్నాను, ఈ ధర్మశాస్త్ర గ్రంథం విడిచిపోద్దని. మీ నాన్నగారి కంటే ఎక్కువ సేవ చేయండి. మా ప్రగాఢ సానుభూతిని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గాడ్ బ్లెస్ యూ.